హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో అసలు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలా? ఇది చాలా మందికి మనసులో ఉన్నటువంటి సందేహం. ఈ హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మనం ఇన్వెస్ట్ చేయాలా అని ఆలోచించేటప్పుడు ఒకటే ఆలోచించుకోవాలి. మన ఇన్వెస్ట్‌మెంటు దీనికి ఏమిటి? లింక్డ్ టు సమ్ ఈవెంట్ ఇన్ ఫ్యామిలీయా? ఏదో పిల్ల పెళ్ళికని చెప్పి ఇక్కడ ఇందులో ఇన్వెస్ట్ చేసి పిల్ల పెళ్ళికి ఇంత డబ్బులయిపోతాయని చెప్పి ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారా? పొరపాటు కూడా ఆ పని చేయకండి. పొరపాటు కూడా ఆ పని చేయకండి. అదేవిధంగా ఎవరైనా మన ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఈ ఇతర ప్రాంతాల కంటే ఎక్కువ సంపాదించవచ్చు, 2 ఏళ్లలో డబుల్ అయిపోతుంది, 3 ఏళ్లలో డబుల్ అయిపోతుందని ఇన్వెస్ట్ చేస్తున్నారా? అది కూడా పనికిరాదు. ఈ తరుణంలో ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న వాతావరణం అంటే రాజకీయ వాతావరణం, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అనిశ్చల పరిస్థితుల్లో మనము ఇలా నిశ్చలంగా ఉన్నటువంటి ఇది టార్గెట్ అయితే మనకు కావాలి. మనకైతే ఈ లయబిలిటీ హెడ్ మీద ఉంది. పిల్లాడు చదువుకో, పిల్ల పెళ్ళికో ఏదో ఒకటి ఈవెంట్‌కి మనకు డబ్బులు కావాలి అని మనకు ఖచ్చితంగా అది ఉన్నప్పుడు మాత్రము మీరు ఇలాంటివి చేయకండి. ఎందుకంటే రాబోయే 3 ఏళ్ళు ఎలా ఉంటుంది, రాబోయే 5 ఏళ్ళు ఎలా ఉంటుంది అన్నది ఎంతో ఇప్పుడు సందేహాలతో కూడినటువంటి పరిస్థితి. ఎందుకు ఒక్కసారిగా మనం చెప్పుకుంటున్నాం, చాలామంది చెప్తున్నారు. ఎందుకని ఒక్కసారిగా ఇటు వేరియస్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా హైదరాబాద్ నుంచి ఇన్వెస్టర్స్‌ని దూరం చేస్తున్నాయి. నెగెటివ్ సెంటిమెంట్ రావటం వల్ల ఇన్వెస్టర్స్ హైదరాబాద్‌కి రావట్లా, దూరంగా ఉంటున్నారు. సో ఎక్కడ వాళ్ళకి పాజిటివ్‌గా ఎక్కడ ఎక్కువ రిటర్న్స్ వస్తాయో అక్కడికి వెళ్తున్నారు. ఇది ఒకవైపు. ఇక మనం ప్రపంచంగా మొత్తం చూస్తే అటు పక్కన స్టాక్ మార్కెట్ పడిపోతుంది ఢమాలంటూ. అక్కడ పెట్టుబడులు ఎఫ్ఐఐ పెట్టుబడులు పోతున్నాయి. ఆ ఎఫ్ఐఐ పెట్టుబడులు ఎప్పుడు పోతుంటే మనకేమిటి రియల్ ఎస్టేట్ కంటే మరి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ లాభాలు సంపాదించి ఆ లాభాల్లో ఇక్కడ కొనుక్కునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఆ లాభాన్ని మార్జిన్ మనీగా తెచ్చి ఇక్కడ బ్యాంకు లోన్ తీసుకుని చేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుబడికి ఇప్పుడు ఎవ్వరు కూడా ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ చాలా హ్యాపీగా తక్కువ రేట్లలోకి ఇదివరకు అనుకున్న వాటివన్నీ కూడా ఇప్పుడు తక్కువ రేట్లోకి వస్తున్నాయి కాబట్టి స్టాక్ మార్కెట్లో కొంతమంది పడిపోతున్నారు. వాళ్ళు ఇటువైపు పెట్టుబడులు పెట్టరు. సో అందువల్ల హైదరాబాద్లో ఎవరైనా సరే ఈ రోజున తెలంగాణ అంటే హైదరాబాద్ ఒకటి తెలంగాణ మొత్తంలో ఎవరైనా సరే కొనుక్కోదలుచుకుంటే వాళ్ళు దానిలో ఉండటానికి మాత్రమే కొనుక్కోవాలి. లేదా ఒక టైం హొరైజన్ పెట్టుకోండి. ఏది ఇది ఓకే నాకు 35 ఏళ్ళే మా పిల్ల పెళ్ళప్పటికి నేను ఇంకా 15 ఏళ్ళు టైం ఉంది అని అలాగా మినిమం ఒక 5 ఇయర్స్ అండ్ అబోవ్ 5 ఇయర్స్ బిలో ఉన్నవాళ్ళు కాదు, టార్గెట్ 5 ఇయర్స్ అబోవ్ ఉన్నవాళ్ళు మాత్రం ఇప్పుడు పెట్టుబడి పెట్టుకోవచ్చు, హ్యాపీగా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఎందుకని ఇప్పుడు కాస్త ప్రైసెస్ తగ్గాయి, కాస్త ఎక్స్పెక్టేషన్స్ డిమాండ్స్ అన్నీ కూడా తగ్గాయి ఫ్రమ్ మన బ్రదర్స్ బిల్డర్ కమ్యూనిటీ నుంచి. కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటి ఇదివరకట్లాగా ఓ అని చెప్పి పెద్ద పెద్దవి ప్రామిసులు చేసేసి మొదలు చేయట్లేదు. వాళ్ళు మోడరేట్గా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక విషయం చెప్పాలి మీకు, ఎవ్వరు కూడా ఇప్పుడు ఈ తరుణంలో హైరేజ్ అపార్ట్మెంట్స్కి వెళ్ళకండి. హైదరాబాద్ లాంటి ప్లేస్కి హైరేజ్ అపార్ట్మెంట్స్ వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకి ఏ డైరెక్షన్లో వెళ్ళినా సరే మనకి బోర్డు అంత ల్యాండ్ ఉంది. అటు షామీర్పేట కేసు వెళ్ళండి, అక్కడ షామీర్పేట బ్రహ్మాండమైన వాతావరణం, క్లైమేట్ బాగుంటుంది, డెన్సిటీ కూడా తక్కువ, పాపులేషన్ సాంద్రత కూడా తక్కువ కాబట్టి అటువైపు కూడా పెట్టుబడి పెట్టచ్చు. ఇటు బాంబే హైవే మీద జహీరాబాద్, అటు శ్రీశైల హైవే మీద మనం అనుకుంటూ ప్రతిసారి చెప్తుంటే కందుకూరు దగ్గర పెట్టండి, మంచాన్పల్లిలో పెట్టండి, మహేశ్వరం మండలంలో పెట్టండి. ఈ ఏరియాస్ అన్నింటిలో కూడా మంచి అంటే ఇప్పుడున్న రేట్లు కూడా చాలా తక్కువలో ఉన్నాయి, మనకి మంచి ప్లేసెస్లో దొరుకుతున్నాయి, ఇటు హైవేస్కి దగ్గరగా దొరుకుతున్నాయి, ఇటు మెట్రో విస్తీర్ణ జరుగుతుంది కాబట్టి మెట్రో కనెక్టివిటీ పెరుగుతుంది కాబట్టి దానికి కూడా మనం చక్కగా కంప్యూట్ చేయడానికి కూడా వీలైనటువంటి ప్లేసెస్ కాబట్టి ఇలాంటి ప్లేసెస్లో మనం కొనుక్కుని నేను ఒక 5 ఏళ్ల దాకా దాని గురించి పట్టించుకోకుండా హ్యాపీ. 5 ఏళ్ల తర్వాత దాన్ని అమ్ముతా, లేకపోతే 5 ఏళ్ల తర్వాత అక్కడ ఇల్లు కట్టుకుంటా, లేకపోతే 5 ఏళ్ల తర్వాత అక్కడ ఏదైనా మనకు కావాల్సిన విధంగా మనం ఏదో చిన్న ఫామ్ హౌస్ కట్టుకుంటా, ఇట్లాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది సరైన సమయం. కాబట్టి నా సలహా ఏంటంటే హైదరాబాద్లో ఈ ఉన్నటువంటి క్లైమేట్ అయితే వేరే దగ్గరకు తీసుకురాలేము. సో ఈ కూల్గా సాయంత్రం అయ్యేటప్పటికి చల్లబట్టడం మన ఒరిజినల్ హైదరాబాద్ యొక్క వాతావరణం వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రకృతిని కూడా ఇప్పుడు మనము ఇన్నాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా లేకులు ఆక్యుపై చేయటము, ఓపెన్ ఏరియాస్ లేకపోవటము, రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు రోడ్లన్నీ కంజెస్టెడ్ అయిపోవటం ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు కొంచెం హోప్ వస్తుంది, కొంచెం హోప్ నాకైతే వస్తుంది. ఏంటంటే కొంచెం ఈ లేక్స్ అన్నీ కూడా కొంతవరకు వైడనవినాయి, ఈ వాటర్ బాడీస్ పెరుగుతున్నాయి, వాటర్ కూల్ అయిపోతుంది, వాతావరణం ఈవినింగ్ అయ్యేటప్పుడు కొంచెం మార్పు వస్తుంది. కాబట్టి
మళ్ళా పునర్వైభవం హైదరాబాద్కి వాతావరణ పరంగా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ విల్ రిమైన్ ఏ హాట్ డెస్టినేషన్ ఫర్ దోస్ ఎవరికి ప్రకృతి ప్రేమికులకి. ప్రకృతి ప్రేమికులకి ఇదే సరైనటువంటి ప్రదేశం, అందులో అనుమానం లేదు. సో చక్కగా వికారాబాద్ వైపు, శంకరపల్లి, వికారాబాదు, మనం చెప్పుకున్నటువంటి మహేశ్వరం, ఈ ఏరియాస్లో మనకి ఎక్కడైతే మనం ఎప్పుడబుట్టి 15,000 ఉంటే 200 గజాలే కొనుక్కోండి, 30 లక్షలు పెట్టి బ్యాంకు లోన్ తీసుకోండి, బ్యాంకు పరంగా తీసుకుని ఆ విధంగా మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరంతా కూడా ఒకటి మాత్రం గ్యారంటీ, అందరూ కూడా లక్ష్మీ కటాక్షం పొందటంలో మాత్రం సఫలీకృతులు అవుతారు. సో ఆ విధంగా వెళ్ళండి. అంతేగాని ఇక్కడ గతంలో వలే మనకి ఏదో 25%, 30% ఇలాగే విపరీతంగా పెరిగిపోతాయి, ఆ ఫేజ్ అయిపోయింది. చెప్పడం జరిగింది ఇదివరకు కూడా, ఇప్పుడు మళ్ళీ రీట్రేట్ ఆ ఫేజ్ అయిపోయింది. ఎందుకంటే రాష్ట్రం అప్పుడే పుట్టడం, రాష్ట్రం ఆ విధంగా పుట్టిన తర్వాత ఒక ఫస్ట్ 5 years నిలదొక్కుకోవటం, తర్వాత 5 years ర్యాపిడ్ గ్రోత్, యాక్సిలరేషన్ అంటారు ఫిజిక్స్లో, అలా యాక్సిలరేటెడ్ గ్రోత్ వచ్చింది. కాబట్టి ఈ రోజున అన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కొత్త కంపెనీలు రావడానికి, ఇక్కడ ఏ కొత్త కంపెనీ ఉందని రావడానికి, ఇక్కడ అన్ని కంపెనీలు ఆల్రెడీ వచ్చేసే ప్రెజెన్స్ ఆల్రెడీ ఉంది. కాబట్టి ఇక్కడ స్కోప్ తగ్గిపోయింది, పెట్టుబడులు కొత్త పెట్టుబడులు రావడానికి స్కోప్ తగ్గిపోయింది. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా సరే ఫస్ట్ వాళ్ళందరూ కూడా వచ్చుతారు. అందరు వాళ్ళకి అప్పుడు ఆ రోజుల్లో రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ ముందర వచ్చి అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఇప్పుడు కొత్త వాడు వస్తే మళ్ళీ కోట్ల రూపాయల్లో పెట్టుబడి పెట్టి వాళ్ళకి లాభాలు రావాలంటే కూడా కష్టం. కాబట్టి ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరు కూడా సాహసం చేయట్లే, వాళ్ళెవరు కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి సాహసం చేయట్లేదు. కాబట్టి మీరు కూడా ఇవన్నీ పరిగణలోకి తీసుకుని మరీ స్ట్రెచ్ చేసి మరీ పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి మీరు ఈఎంఐలకి, ఎందుకంటే అటుపక్కన జాబ్ మార్కెట్ కూడా అనిశ్చలంగా ఉంది, పెద్ద పెద్ద ఈఎంఐలు పెట్టుకుని మన టెన్షన్స్ పెట్టుకోకుండా లో లెవెల్లో హెచ్ఎండిఏ ప్లాట్స్ 15,000 అని అనుకుని మనం జస్ట్ హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం సెంటర్ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఒక 50 kilometers రేంజ్లో ఎక్కడ దొరికినా హెచ్ఎండిఏ ఆల్ అప్రూవల్స్, ఎప్పుడు ప్రీ లాంచ్ వాటిలో పెట్టకండి, ఆల్ అప్రూవల్స్ ఉన్న వాటిలో పెట్టుబడి పెట్టి అందరూ కూడా లబ్ధిదారులు కండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలా అక్కర్లేదా, చేస్తే ఎక్కడ చేయాలి, ఏ సెగ్మెంట్లో చేయాలి, ఏ ఏరియాలో చేయాలి, ఏ రోడ్ పక్క ఏ హైవేలో చేయాలనేది ఇవాళ డిస్కస్ చేద్దాం. ఇది చాలాసార్లు అడ్రస్ చేసామండి. ఒక్కటేంటంటే నేను చెప్పినట్టు హైదరాబాద్ రోటీ కపడా మకాన్లో ఒక భాగం, అంటే తిండి బట్టాగుడి, 3 లేకుంటే ఎవరు బతకడం కష్టం. అయితే ఈ మూడిట్లో కూడా భూమి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ ఏమున్నాయండి, మనకి గోల్డ్ ఉంది, స్టాక్ మార్కెట్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, గోల్డ్ బాండ్స్ ఉన్నాయి, ఎన్ఎస్సి ఉంది, పిఎఫ్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి, సోవరిన్ బాండ్స్ ఉన్నాయి. సో దీంట్లో అన్నీ మంచివే అండి, ఇన్వెస్ట్మెంట్లు కూడా అన్నీ మంచివే. కాకపోతే కొద్దిగా వేరియేషన్ ఉంటుంది, 10-20% వేరియేషన్ ఉంటుంది. ఒక దాంట్లో 5% వస్తుంది, ఒక దాంట్లో 8%, ఒక దాంట్లో 10%. సో ఇవాళ ఇవన్నిటికీ ఒక సొల్యూషన్ తేడానికి ట్రై చేద్దాం. ఏంటంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది మంచి టైం అండి. ఎందుకంటే ఇంతవరకు ఆల్మోస్ట్ 10-11 నెలల నుండి ఏమీ రేట్లు పెరగలేదు, బిజినెస్ కొద్ది స్లో డౌన్ ఉంది అని బిల్డర్స్ కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వాళ్ళు ఇన్వెంటరీ ఫైల్ అప్ అయినా సరే దే ఆర్ నాట్ రెడ్యూసింగ్ ద ప్రైస్, ఎందుకంటే వాళ్ళు వర్కౌట్ కావట్లేదు. అండ్ ఇంకోటి రియల్ ఎస్టేట్ అంటే ఎంత లాంగ్గా పెట్టుకుంటే అంత అప్రిషియేషన్ వస్తుంది. నార్మల్ ట్రెండ్లో చూసుకుంటే మార్కెట్ బాగున్నప్పుడు ఎవ్రీ 3-4 months ఎంతో కొంత 200, 300, 400 పెంచుతూ ఉంటారు గజానికి, అడుగుకి. సో దానివల్ల గజానికి అయితే 1000-2000 పెంచుతుంటారు డిపెండింగ్ ఆన్ దట్ ఏరియా. స్క్వేర్ ఫీట్ అయితే ఎనీవేర్ 200-500 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ పెరుగుతుంది. ఆల్రెడీ రేట్లు కొనుక్కునే ఆకాశాన్ని అందుకు ఉన్నాయి, ఇంకా పెరిగితే కష్టం. అందుకనే రేట్లు పెరగడం కూడా కొద్దిగా స్లో డౌన్ చేశారు గవర్నమెంట్. బట్ ఇప్పుడు మాత్రం దే వాంట్ మనీ. కాబట్టి ఒకటి ఎల్ఆర్ఎస్ మీద సీరియస్గా వర్క్ చేస్తున్నారు, రెండోది ప్రైస్ ఇంక్రీజ్ ఎందుకు కావాలనుకున్నారంటే ఇప్పుడు మీరు చూసుకుంటే నేను చాలా వీడియోస్లో చెప్పాను, ప్రస్తుతం మార్కెట్లో అన్ఆర్గనైజ్ సెక్టర్ ఎక్కువ ఉంది, ఆర్గనైజ్ సెక్టర్ తక్కువ ఉంది రియల్ ఎస్టేట్లో. కానీ కొద్దిగా మారుతుంది, రియల్ ఎస్టేట్ ఆర్గనైజ్ సెక్టర్ కొద్ది పెరుగుతుంది, అన్ఆర్గనైజ్ కొద్ది తగ్గుతుంది. బట్ చాలా తగ్గాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక ఏరియాలో చూసుకున్నాను అనుకోండి, ఒక భూమి ఒక 10 కోట్లు కొన్నారనుకోండి, ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొన్ని ఎకరాలు, 5 ఎకరాలు, ఎకరం 2 కోట్ల లెక్క. ఆ 10 కోట్లలో మనం ఒక 10% చూపిస్తున్నాం, ఆర్ 15% చూపిస్తున్నాం, మిగతా 85% చూపించట్లేదు. అంటే గవర్నమెంట్ ఈజ్ లూజింగ్ రెవెన్యూ ఆన్ ది 0%. అది తగ్గించడానికి ట్రై మొత్తం అయితే తగ్గిలేరు, బికాజ్ ఇది అందరికీ తెలుసు, గవర్నమెంట్ తెలుసు, ట్యాక్స్ వాళ్ళకి తెలుసు, బయ్యర్ తెలుసు, సెల్లర్ తెలుసు, మీడియేటర్ తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఇట్స్ గోయింగ్.
రాను రాను అయితే ఇది కొద్దిగా వైట్ అమౌంట్ పెంచాల్సింది. దానికి చేయాలంటే రిజిస్ట్రేషన్. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఏదైతే 10-20-15% ఉందో దాన్ని ఇంకొక 25-30-40% పెంచుతారు. ఎనీవేర్ బిట్వీన్ 25-50% పెరుగుతాయి అంటున్నారు ఇప్పుడున్న ప్రస్తుత వాల్యూలు బట్టి. ఎక్కడైతే ఎక్కువ ఉంది అక్కడ తగ్గిమంటే ఎక్కువ అనేది ఉండదు, తక్కువే ఉంది. సో ఇప్పుడు సపోజ్ ఒక గజం 10,000 కొంటున్నాం అనుకోండి, మనం 2,000 చూపిస్తాం, 1,000-2,000 చూపిస్తాం. ఇప్పుడు ఆ 2,000 బదులు దే ఆర్ సేయింగ్ షో 50,000. సో అంటే గవర్నమెంట్ డిఫరెన్స్ ఆఫ్ 30-40,000లో 7.6% పెరుగుతుంది. ఒకప్పుడు 70,000 వచ్చేది 3,00,000-4,00,000 వస్తుంది. సో అది ఒక మంచి పాజిటివ్ స్టెప్. ఎందుకంటే బ్లాక్ మనీ అనేది వైట్ మనీ అవుతుంది. వైట్ మనీ అయితే మంచిది. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని చెప్తున్నారు. సో ప్రతిదీ కూడా ఆన్లైన్. యూపీఐ ట్రాన్సాక్షన్ ఎన్ని పెరిగాయో మీకు తెలుసు. ఒకప్పటికి ఇప్పటికి చాలా పర్సెంటేజ్, ఎవ్రీ ఇయర్ పర్సెంటేజ్ పెరుగుతుంది. అందరూ ఆన్లైన్కి ₹10 కావాలన్నా, టిప్ కావాలన్నా, ఎవరికైనా దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఆన్లైన్ చేస్తారు. వాళ్ళు కూడా మొబైల్ పెట్టుకుని ఇందులో ట్రాన్స్ఫర్ చేయండి అంటున్నారు. వెరీ షాకింగ్ న్యూస్. అండ్ చేంజ్ ప్రాబ్లం పోతుంది. 11 అంటే 11, 12, 201 అంటే ఎంతమంది 200 ఇచ్చేవాళ్ళు, 210 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కరెక్ట్గా ఇవ్వచ్చు. సో ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ అయితే చూపించుకోవాలి. ఇప్పుడు ఓవరాల్గా రేట్లు పెరిగితే మాత్రం నాకు తెలిసి 25-50% ఆన్ ది ఎగ్జిస్టింగ్ బేస్ రేట్స్ పెరిగితే, అదేవిధంగా ప్రొపోర్షనేట్గా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పెరుగుతాయి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 7.6% ఉంది. సో అది ఎంత 10 చేస్తారా 9 చేస్తారని చూడాలి. బట్ ఓవరాల్గా అది రియల్ ఎస్టేట్ అనలిస్ట్గా, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్గా రెండు పెంచితే కొద్ది డబల్ స్పిన్ అటాక్ అవుతుందని నా ఉద్దేశం. సో భూమి రేట్లు పెంచి రిజిస్ట్రేషన్ రేట్ తగ్గితే కనుక చాలా మంచిది, సపోర్ట్ ఉంటుంది. ఓన్లీ నా పర్సనల్ ఒపీనియన్. తగ్గుతుందా లేదా, గవర్నమెంట్ మాట వింటారా లేదా తెలియదు. పబ్లిక్లో చాలామంది ఫీలింగ్ ఏంటంటే భూమి రేట్లు పెంచినా దాని మీద కట్టడానికి రెడీగా ఉన్నారు. కానీ ట్యాక్స్ ఏదైతే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఉందో అది 7.6 బదులు 4-5 చేస్తే ఇంకా మంచి ఎక్కువ రెవెన్యూ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ నేను చెప్పాను, గవర్నమెంట్కి more than 1 lakh crores ఆన్ రియల్ ఎస్టేట్ త్రూ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్ వస్తున్నాయి. అట్లాగే ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. మన రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఎంత స్పీడ్గా పెరిగిందో మిగతా దాంట్లో అంత స్పీడ్గా పెరగలేదు. ఈవెన్ పక్క స్టేట్ ఏపీ కానీ, తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, ముంబై కానీ చూసుకుంటే అంత గ్రోత్ లేదు. మనది మల్టిపుల్, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో ఈరోజు 10,000 ఉంటే 5 సంవత్సరాల తర్వాత డెఫినెట్గా 30,000 అయిపోతుంది. అదేవిధంగా 10 సంవత్సరాల్లో 50,000, 60,000, 70,000 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 5 to 6 times నెక్స్ట్ 10 years. అదే బ్యాంకులో వేసుకుంటే 14 yearsకి 5 times డబుల్ అవుతుంది. సో ఆ విధంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ మనకి కనెక్టివిటీ బాగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది, డెవలప్మెంట్స్ బాగున్నాయి. అండ్ అన్ని సైడ్లు కూడా డెవలప్ అవుతుందని నెక్స్ట్ 5 yearsలో నార్త్, ఈస్ట్ కూడా కవర్ చేస్తుంది. ఒకప్పుడు మీరు చూసుకుంటే 1990sలో అట్లా విజయవాడ హైవే ఇస్ ద బిగ్గెస్ట్ హైవే. మ్యాక్సిమం రియల్ ఎస్టేట్ విజయవాడ హైవేలో అయ్యేది. ఇప్పుడు విజయవాడ హైవే స్లో డౌన్ అయిపోయి మన బెంగళూరు హైవే, ముంబై హైవే టేక్ ఆఫ్ చేశాయి. బట్ ఇప్పుడు దే ఆర్ గోయింగ్ టు జస్టిఫై. అటు నార్త్ కాంపల్లి కానీ, ఇటు విజయవాడ హైవే కానీ, సాగర్ హైవే కానీ, వరంగల్ హైవే కానీ, అక్కడ కూడా సీఎం గారు ఫోకస్ చేస్తున్నారు. సంబంధిత అధికారులు ప్లాన్ చేయమన్నారు. అంటే ప్రతి దాంట్లో కూడా సాటిలైట్ టౌన్షిప్స్ కానీ, అట్లనే స్పోర్ట్స్ సిటీ కానీ, ఏఎస్ సిటీ కానీ, ఇండస్ట్రీ కారిడార్ కానీ, ఎస్సీజెడ్ కానీ, స్కిల్ యూనివర్సిటీ కానీ, మెట్రో కనెక్టివిటీ కానీ, బస్ కనెక్టివిటీ కానీ, రైల్ కనెక్టివిటీ కానీ, ఇవన్నీ కూడా ప్రతి సెంటర్కి ఒక స్పెషల్ సెంటర్ అయిపోతుంది. సిటీ విత్ ఇన్ ద సిటీ. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొన్ని వాటికి మన సెంటర్కి రావాలి. ఇంతకుముందు మీరు చూసుకుంటే అబిడ్స్, బేగంపేట్ అనేది మంచి పేరు ఉండేది మార్కెటింగ్కి. ఇప్పుడు ఆ సిమిలర్ మార్కెట్స్ కుక్కర్పల్లి వచ్చాయి, గచ్చిబౌలి వచ్చాయి, కుషాగూడలు వచ్చాయి, దిల్సుఖ్ నగర్లు వచ్చాయి. అంటే దిల్సుఖ్ నగర్ రోడ్ ఇప్పుడు ఇక్కడ రాడు. ఒకప్పుడు అందరూ కలిసి కోటికి వెళ్ళారు, అబిడ్స్ కోటి. సో ఈరోజు మారిపోయింది. రాను రాను కూడా ఇంకా డెఫినెట్గా హై క్లాస్ సిటీస్, హై టెక్నికల్ స్టాండర్డ్స్ వాడి మంచి ల్యాండ్స్కేపింగ్, మంచి ఆర్కిటెక్చర్, ఐజీబీసీ బిల్డింగ్స్ కూడా వస్తాయని ప్లాన్ చేస్తున్నారు. అది చూడాలి. ఇప్పుడు 4th సస్టైనబుల్ సిటీ కూడా ఎలా వస్తుంది. ఆల్మోస్ట్ 20 ఎకరాల్లో చేస్తున్నారు. అందులో 300-400 ఎకరాలు స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, గోల్ఫ్ కోర్స్, స్కిల్ యూనివర్సిటీ, ఏఎస్ సిటీ, అంటే ఇండస్ట్రీ కారిడార్, ఎస్సీజెడ్, మెట్రో. ఇప్పుడు మీకు ఎయిర్పోర్ట్కి అండర్ గ్రౌండ్ 1.6 కిలోమీటర్, టోటల్ 40లో వేస్తారు, 40 kilometers. ఇవన్నీ చూసుకుంటే ఒకసారి మెట్రో పడిందంటే డెఫినెట్గా సరౌండింగ్ అంతా. అండ్ ట్రిపుల్ ఆర్ఆర్ కూడా మాట్లాడుకోవాలి. ట్రిపుల్ ఆర్ఆర్ డెవలప్ అయితే మాత్రం డెఫినెట్గా ఇట్ విల్ బి డిఫరెంట్. ట్రిపుల్ ఆర్ఆర్ ఎట్లా ఉందంటే మీరు చూసుకుంటే ఒకసారి ట్రిపుల్ ఆర్ఆర్ ఓపెన్ అయితే మాత్రం తెలంగాణ నుండి బార్డర్ నుండి హైదరాబాద్ రావడానికి 4 hours పడుతుంది, రఫ్గా 3.5 to 4 hours. ఆర్ఆర్ఆర్ రెడీ అయిపోతే కనుక డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బి 1.5 to 2 hours. అంటే 50% ఆఫ్ ఫ్యూల్, 50% ఆఫ్ టైం, 50% ఆఫ్ టైర్డ్నెస్. సో అందుకని ఇప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ డెఫినెట్గా హైదరాబాద్ క్యాన్ బి వన్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ డెస్టినీ.